రైతుల పరిస్థితి ఏముండదన్నా. ఇప్పుడు సంవత్సరంన్నర అయింది, 1,50,000 కోట్లు అప్పు చేసిండు, 6 గ్యారెంటీలు ఇస్తున్నాడు, ఎకరకు 10,000 ఇస్తా 15,000 ఇస్తా అంటివి. మోసం ఎందుకు మోసం చేస్తావు ఇట్లా? నేను రేవంత్ రెడ్డికి అడుగుతానన్నా, ఖచ్చితంగా మాట్లాడాలంటే మంచిగా మాట్లాడితే నోట్లోకి వెళ్ళి పచ్చి మల్లెపూలు రాలుతాయి, నోరు తెరిస్తే మంచి మల్లెపూలే. అతను అడ్డమైన కూతలు పోయి ఒక్కటి వస్తుంది కానీ రేవంత్ రెడ్డి నుంచి ఏమి కాదు. ఈ 5 ఏళ్ల వరకు ఉంటాడు, అతను ఖచ్చితంగా పీకుతారు. ప్రజలకు తెలుసు, అందరు కూడా అందరికి అర్థమైపోయింది. జనాలు నన్నే గెలిపిస్తారు అంటాడు. ఏముంటాడన్నా ఇప్పుడు చేస్తే కదా, 6,000కు 2,500 ఇస్తున్నావు, 4,000 పెన్షన్ ఇస్తున్నావు, ఏడుండయి నువ్వు 1,50,000 కోట్లు అప్పు చేసినావు, ఏడుండదు అభివృద్ధి, ఏడుండది. ఇప్పుడు ఒక మనిషికి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నావు, రేషన్ కార్డులో 10 మంది పేర్లు ఉన్నాయన, 10 మందికి 1 ఎకరా భూమి ఉండదు. ఆ రేషన్ కార్డు గ్రూప్ చేస్తే లక్ష మీద 1 రూపాయి కూడా నువ్వు రుణమాఫీ చేయలేదు. అయితే రైతులు ఓగలో సావాలనా? నువ్వు కూర్చున్న కుర్చీ కన్నా ఇల్వి కదా, నీకు ఇవ్వలేదు మాకు తెలుసు. నువ్వు నోరు తెరిస్తే నువ్వు ఒట్టి మళ్ళీ పూలు రాలుతాయి. నువ్వు వచ్చే బూతులు నువ్వు తిట్టేది, ఓన్ని దొక్కుతా ఇన్ని దొక్కుతా, 10 ఏళ్ళ నెత్తి మీద దొక్కుతున్నావు, నీకేం తెలుస్తుంది? రాజకీయం సంగతి నీకు తెలిసేమన్నా? మాది కోడంగల్, నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తా, రాసుకో. మాది కోడంగలే, మాది బిచ్చాల గ్రామం.